కేరళలో బ్రెయిన్ ఈటింగ్ అమీబా కలకలం సృష్టిస్తోంది. మంచినీటి కుంటలు, చెరువుల్లో స్నానం చేసే వాళ్లకు వ్యాపిస్తున్న ఈ అరుదైన వ్యాధిని తొలి దశలో గుర్తించకపోతే ప్రాణాలనే హరిస్తుండడం ఆందోళనకరంగా మారింది. ఈ ఏడాది ఇప్పటి వరకు 69 మందికి బ్రెయిన్ ఈటింగ్ అమీబా సోకగా వీరిలో 19 మంది మృతి చెందారు. ఇందులో ఎక్కువ మరణాలు గత కొన్ని వారాల్లోనే నమోదయ్యాయి. దీంతో కేరళ ఆరోగ్య శాఖ ఈ వ్యాధి లక్షణాలు, చికిత్స, నివారణ జాగ్రత్తలను సూచిస్తూ ఒక డాక్యుమెంట్ను విడుదల చేసింది. కేరళలో బ్రెయిన్ ఈటింగ్ అమీబా అనే వ్యాధి భయపెడుతోంది. పిఏఎం అనేది మెదడును తీవ్రంగా దెబ్బతీసే ఇన్ఫెక్షన్. ఇది కేంద్ర నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. తొలుత మెదడు వాపునకు గురవుతుంది. దీని ప్రభావంతో బ్రెయిన్లోని నాళాలు నాశనమవుతాయి. ఈ కారణంగా మరణం సంభవిస్తోంది. ఇది 3 నెలల శిశువు నుంచి 91 ఏళ్ల వృద్ధుల వరకు ఎవరికైనా రావచ్చు. ఆరోగ్యంతో ఉన్న చిన్నారులు, యువతకు ఈ వ్యాధి సోకే ప్రభావం తక్కువ ఉంటుందని కేరళ ప్రభుత్వం చెబుతోంది. నెగ్లేరియా ఫౌలేరీ కారణంగా ఈ వ్యాధి వస్తుంది. ఇది నేరుగా మెదడుపై ప్రభావం చూపిస్తుంది. అందుకే దీన్ని బ్రెయిన్ ఈటింగ్ అమీబా అని అంటున్నారు. ప్రైమరీ అమీబిక్ మెన్సింగో ఎన్సెఫలిటీస్ అని పిలిచే ఈ వ్యాధి చాలా అరుదుగా వస్తుంది. దీనితో ప్రాణాపాయం ఎక్కువ. నిల్వనీటిలో ఈ అమీబా పెరుగుతుంది. ఈ కేసులు కేరళలోని ఒకే ప్రాంతంలో కాకుండా వివిధ ప్రాంతాల్లో వెలుగులోకి వచ్చాయి. నిల్వ ఉంచిన నీటిలో అమీబా ఉంటుంది. అంటే నదులు, చెరువుల్లో ఈత కొట్టే సమయంలో ముక్కు ద్వారా అమీబా శరీరంలోకి ప్రవేశించి నేరుగా మెదడుకు చేరుతుంది. ఈ వ్యాధి సోకితే 1 నుంచి 9 రోజుల్లో లక్షణాలు బయటపడతాయి. ఈ నేపథ్యంలో నిల్వ ఉంచిన నీటితో చాలా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది. బావులు, వాటర్ ట్యాంకులు, నీటిలో ఈత కొట్టడం గాని, స్నానం చేయడం గాని చాలా రిస్క్తో కూడుకున్నవని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజలకు ప్రభుత్వం స్పష్టం చేసింది. ముక్కులోకి నీళ్లు వెళ్లకుండా చూసుకోవాలంటూ ప్రజలకు కీలక సూచన సైతం చేసింది. నీరు తాగడం వల్ల ఈ వ్యాధి సోకదని చెబుతున్నారు.